ఆ కొడుక్కి నిన్ను భార్యని చేసుకోమని నేను చెప్పి వెళ్ళిపోతాను. ఇంత ధర్మాత్ముడు, ఇంత రాజర్షి అయిన వాడు కోడల్ని నిర్ధారించి వెళ్ళాడు. మా నాన్నగారు చెప్తే చేసుకున్నానని చెప్పి చేసుకుంటే ఇక కులపెద్దలు కానీ పౌరులు కానీ పురోహితులు కానీ అడ్డు పెట్టడానికి ఏం లేదు. ఆవిడ సచ్చరిత్ర కింద లెక్క. ఆవిడ కడుపున పుట్టిన బిడ్డలకి రాజ్యాధికారం వస్తుంది. ఎంత చమత్కారం జరుగుతోందో చూడండి. కాబట్టి ఇప్పుడు ప్రతీపుడు ఆమెకి మాట ఇచ్చాడు, గంగ వెళ్ళిపోయింది. మళ్ళీ జలస్వరూపాన్ని పొందేసింది. కొంతకాలం అయిపోయింది. మహాభిషుడు, ఎవరు మహాభిషుడు? పేర్లు ఇన్ని వాడడంలో మర్చిపోకూడదు. బ్రహ్మసభలోకి వెళ్ళి చూసినవాడు ఆయన ఉన్నాడే, గంగమ్మని చూసినవాడు. ఆ మహాభిషుడు ఇప్పుడు శంతన మహారాజుగా పుట్టాడు. ఈ శంతన మహారాజు మళ్ళీ చాలా ధర్మాత్ముడు. ఎంతటి ధర్మాత్ముడు, ఎంతటి రాజర్షియో, ఎంతటి గొప్పవాడు. ఆంధ్ర భారతంలో లేదు కానీ సంస్కృత భారతంలో శంతన మహారాజు గారి గురించి చాలా గొప్ప విషయం ఒకటి వ్యాసభగవానుడు ప్రతిపాదన చేశాడు. అసలు ఆయనకి శంతనుడు అన్న పేరు ఎందుకు వచ్చిందో చెప్పారు వ్యాసుల వారు. యం యం కరాభ్యాం స్పృశతి జీర్ణం ససుఖమశ్నుతే పునర్యువాచ భవతి తస్మాత్తం శంతనం విదుహు. ఆయన శంతన మహారాజు గారు అలా వెడుతూ ఉండగా ఎవరైనా తల ముగ్గుబుట్టలా అయిపోయినటువంటి ఒక వృద్ధుడు కనపడితే శంతన మహారాజు గారు తన 2 చేతులతో వృద్ధుణ్ణి పట్టుకుని ఒకసారి ఆయన వంక చూస్తే వెంటనే అతనికి యవ్వనం వచ్చేది. అంతటి ధర్మాత్ముడు, అంతటి తపస్వి, అంతటి రాజర్షి, అంతటి మహానుభావుడు శంతనుడు. ఎందుకు శంతనుడు అంత గొప్పవాడు కాగలిగాడు? మహాభీషుడు శంతనుడిగా వచ్చాడు. ఎక్కడికి పోతుంది ఆ వైభవం? కాబట్టి ఇంతటి మహాత్ముడై ఉన్నాడు ఆయన. ప్రతీప మహారాజు గారు శంతనుణ్ణి పట్టాభిషేకం చేసి తాను వానప్రస్థానికి వెళ్ళిపోతున్నాడు భార్య సునందతో కలిసి. వెళ్ళిపోతూ ఎంత గొప్ప పేర్లండి అసలు. ఆ సునంద ఎంత అందమైన పేర్లు. ఏమిటో పుస్తకాలకి పేర్లు అని వెతుకుతారు. మహాభారతం చూడండి, లలితా సహస్రం చూడండి, ఎన్ని గొప్ప గొప్ప పేర్లు దొరుకుతాయో. అసలు మనకున్న ప్రామాణిక గ్రంథాలు పోయాయి. ఏ పేరు పెట్టుకుంటే అందమైన పేరో, ఏ పేరు పెట్టుకుంటే మనకు అభ్యున్నతి కలుగుతుందో ఆ పేర్లన్నీ వదిలేశాం. అక్కర్లేని పేర్లు ఏవో కొన్ని అక్షరాలు కలిపి దానికి అర్థం ఉందో లేదో కూడా తెలియదు. నన్ను ఈ మధ్య ఎవరో ఒక ఆయన అడిగాడు కూడా, అసలు దీనికి అర్థం ఏమైనా ఉందా అండి? ఏమీ అర్థం లేదు బాబు, తప్పు కూడా అలా పెట్టుకోవడం అని చెప్పాను. అందుకని అలాంటి పేరు ఒకటి తెచ్చి పెట్టుకుంటారు. కాబట్టి సునంద ఆ ప్రతీపుని యొక్క భార్య పేరు. ఆయన సునందాదేవితో కలిసి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ కొడుకుతో చెప్పాడు,